గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హైదరాబాద్లో నేపాలీ దొంగల ముఠాల ఆగడాలు ఏమాత్రం ఆగటం లేదు. వరుసగా చోరీ ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్లో ఎప్పుడు ఏ నేపాలీ ముఠా విరుచుకుపడుతుందో, దొంగతనాలకు తెగబడుతుందో అర్థం కాని సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. పోలీసులు అలర్ట్ జారీ చేశారు, పోలీసులు చాలా హెచ్చరిక పంపించారు. అయినప్పటికీ కూడా వీళ్ళు దొంగతనాలు, దోపిడీలు చేసుకుంటూనే పోతూ ఉన్నారు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది హిల్ రిడ్జ్ విల్లాస్, గచ్చిబౌలిలో ఉంది. ఈ హిల్ రిడ్జ్ విల్లాస్లో ఉంటున్నటువంటి ఒక వ్యాపారవేత్త ఇంట్లో నెల రోజుల క్రితమే నేపాలీ దంపతులు పనిలో జాయిన్ అయ్యారు. ఆ వ్యాపారి నెల రోజుల క్రితమే భార్యాభర్తలు ఇద్దరు నేపాలీ వాళ్ళు వాళ్ళని పనిలో పెట్టుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆ కుటుంబం ఏం చేసింది, ముంబై వెళ్ళిందండి. మరి వాళ్ళు బంధువుల ఇంటికి వెళ్ళారా లేకపోతే ఏదైనా వెకేషన్కి వెళ్ళారో తెలియదు, కానీ ముంబై వెళ్ళారు కొద్ది రోజుల క్రితమే. వాళ్ళు వచ్చి చూసేసరికి ముందు అనుమానం రాలా. వాళ్ళు వచ్చి చూసేసరికి ఇంటికి తాళం అలాగే ఉంది, పగలగొట్టిన ఆనవాళ్ళు లేవు, ఏమి లేదు. నేపాలీ దంపతులు అయితే కనిపించలా. మరి వీళ్ళు చెప్పపెట్టకుండా వెళ్ళిపోయారేంటి? సరే వీళ్ళు మనం లేవు కదా అని చెప్పి ఏదన్నా వేరే ప్రాంతానికి వెళ్ళారా లేకపోతే వేరే పనులు చూసుకొని వాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిపోయారా అని అనుకున్నారు వాళ్ళు. తర్వాత ఇంట్లోకి వెళ్ళారు, ఒక రోజు అయింది, అయినా అనుమానం రాలా. తర్వాత రోజు స్నానం చేసి ఆ దేవుడి దగ్గరికి వెళ్తే ఆ దేవుడి విగ్రహానికి, పూజ గదిలో దేవుడి విగ్రహానికి మెడలో బంగారపు గొలుసు ఉండేనంట. అది కనిపించలా. ఏంటి బంగారపు గొలుసు కనిపించట్లేదు? అప్పుడే డౌట్ వచ్చేసింది. వెంటనే ఇంట్లో ఉన్నటువంటి ఆ బంగారు ఆభరణాల దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్కట్లేదు. ఇక పిక్చర్ క్లియర్ అయిపోయింది. అంటే ఈ నేపాలీ దంపతులు, పనిలో పెట్టుకున్నటువంటి దంపతులు కనిపించట్లేదంటే, ఇప్పుడు బంగారం కనిపించట్లేదంటే వీళ్ళే తీసేసుకుని పారిపోయారు. నేపాలీ దంపతులు ఎంత నమ్మకంగా పనిచేస్తారు అని భావిస్తే ఈ విధంగా ఇంట్లో ఉన్నటువంటి బంగారు, వజ్ర ఆభరణాలు మొత్తం కూడా 1 కిలో అండి. బంగారము, వజ్రాభరణాలు, ఇక మిగతా విలువైన వస్తువులు ఇవి మొత్తం కూడా ఊడ్చేసుకుని వెళ్ళిపోయారు. దాదాపు 1 కిలో వెయిట్ ఉంటాయంట మొత్తం కలిపితే. కిలో ఆభరణాలు దోచుకొని వెళ్ళిపోయారు. ఇప్పుడు ఉటావుట్న అక్కడ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేస్తే పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు, సీసీ ఫుటేజీలు పరిశీలిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎప్పుడు ఇక్కడి నుంచి ఉడాయించారు, వీళ్ళకి ఎవరైనా సహకరించారా, ఈ దొంగతనం జరిగేటప్పుడు ఎవరున్నారు, ఇవన్నీ కూడా ప్రస్తుతం పోలీసుల విచారణలో బయటకు వచ్చే అవకాశం కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఒకటి క్లియర్గా అర్థం కావాల్సినటువంటి అవసరం ఉంది. హైదరాబాద్లో ఉన్నటువంటి వ్యాపారులకు, హైదరాబాద్లో మంచిగా స్థిరపడ్డ వాళ్ళు, పోలీసులు ఇప్పటికే ఒక అలర్ట్ పంపించారు కదా. ఎవరైనా మీ ఇంట్లో నేపాలీ పని మనుషులు ఉంటే, నేపాలీ వాళ్ళు ఉంటే, మీరు నేపాలీ వాళ్ళను పనిలో పెట్టుకుంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మాకు ఇవ్వండిరా బాబు అని చెప్పి నెత్తి నెరువు కొట్టుకుంటున్నారు పోలీసులు. ఎప్పటి నుంచి? ఇక్కడ జూబ్లీహిల్స్ ప్రశాసన్ నగర్లో ఒక మాజీ ఐపీఎస్ అధికారి భార్యని చాలా దారుణంగా నోట్లో గుడ్డలు కుక్కేసి ఊపిరాడకుండా చేసి చంపేసి ఇంట్లో ఉన్నటువంటి సొత్తు, ఆభరణాలు, డబ్బు మొత్తం కూడా ఉడాయించుకుని తీసుకెళ్ళిపోయారు కదా. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల్లో సంచలనమైంది ఈ కేసు. మాజీ ఏపీఎస్ అధికారి భార్యనే చంపేసి మొత్తం దోచుకుని వెళ్ళిపోయారు. ఇంకా ఆ ఇన్వెస్టిగేషన్ ఇంకా జరుగుతూనే ఉంది. ఆ నేపాలీ మహిళని ఇంకా పట్టుకున్నటువంటి దాఖలా లేదు. అప్పటి నుంచే చెప్తున్నారు సిపి సజ్జనార్ గారు, తర్వాత డీజీపీ సివి ఆనంద్ గారు, ఇక ప్రముఖ ఐపీఎస్ ఆఫీసర్లు అందరూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. అప్పుడే చెప్పారు, మీ ఇంట్లో నేపాలీ పని మనుషులు ఉంటే, అంటే అందరూ అలా చేస్తారని కాదు, కానీ సేఫ్ సైడ్ ఇంకా మన జాగ్రత్తలో మనం ఉండాలి కాబట్టి మీ ఇంట్లో నేపాలీ పని మనుషులు పనిచేస్తున్నా, నేపాలీ పని మనుషులను కొత్తగా పనిలో పెట్టుకుందాం అనుకున్నా, మీకు ఏ నేపాలీ మీద అయినా మీకు అనుమానం ఉంటే వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ మీరు స్థానిక పోలీస్ స్టేషన్స్లో ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు డీటెయిల్స్ అన్నీ రాసుకుంటారు, నోట్ చేసుకుంటారు, ఫోన్ నెంబర్స్ తీసుకుంటారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఒకసారి పరిశీలిస్తారు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో వాళ్ళ అడ్రస్ అంతా కనుక్కొని ఒక దగ్గర పెట్టుకుంటారు. ఎప్పుడైనా ఇలాంటి క్రైమ్ జరిగినప్పుడు వాళ్ళు పట్టుకోవడం ఈజీ అవుతుంది. అందుకే పోలీస్ ఆఫీసర్లు క్లియర్గా చెప్పారు, మెసేజ్ పంపించారు. వరుసగా ఈ ఘటనలు జరుగుతున్నాయి కదా. ఆ మాజీ ఐపీఎస్ అధికారి భార్య కేసు తర్వాత నెక్స్ట్ జవహర్ నగర్లో ఒకటి జరిగింది. 2 దంపతులండి, భార్యాభర్తలు ఇద్దరిని కూడా కట్టేసి వాళ్ళు బర్త్డే ఫంక్షన్ చేసుకుంటాము అంటే సరే నమ్మకంగా పనిచేస్తున్నారు కదా అని చెప్పి జవహర్ నగర్ కేసులో
పనిచేస్తున్నారుగా, మంచిగా పని చేసుకుంటున్నారు. సరే బర్త్డే సెలబ్రేషన్స్ ఇంట్లోనే చేసుకుంటూ ఉంటున్నారు. వాళ్ళకి తెలిసిన 2-3 నేపాలీ వాళ్ళు కూడా వస్తారని చెప్పారు. సరే ఇక్కడే రండి అని చెప్పి పాపం వాళ్ళే కేక్ తీసుకొచ్చి ఇంట్లో కట్ చేశారండి. అట్లా కేక్ కట్ చేసి కేకులు తిన్నారో లేదో వెంటనే బెదిరించేశారు. పెద్ద పెద్ద చాకులు, కర్రలు పట్టుకుని వాళ్ళకి తాళ్ళతో కుర్చీలో వాళ్ళు కూర్చున్న చోటే కట్ చేసేసి ఇష్టం వచ్చినట్టుగా కొట్టి ఇంట్లో ఉన్నవి మొత్తం కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఇది నేపాలీ పని మనుషులు కొంతమంది నమ్మకంగా నటించి యజమానుల్ని చంపటమో లేదంటే దాడి చేయటమో చేసి ఇంట్లో ఉన్నటువంటి సొమ్మంత ఆభరణాలన్నీ కూడా దోచుకొని వెళ్ళిపోతున్నారు కదా. అందుకే పోలీసులు చెప్పిన కొంతమంది వ్యాపారవేత్తలు మరి వాళ్ళకి అర్థమవుతుందో లేదో, మరి మనకేం కాదులే, మన ఇంట్లో ఏం కాదులే అని చెప్పి పెడచెవిన పెడుతున్నారో ఏమో తెలియదు. కానీ మళ్ళీ ఇక్కడ గచ్చిబౌలిలో హిల్రిడ్జ్ విలాస్, ఇందులో ఒక వ్యాపారవేత్త ఇంట్లో మళ్ళీ నేపాలీ భార్యాభర్తలే ఉన్న బంగారం, వజ్రాలు, ఆభరణాలు, సొమ్మంతా కూడా దోచుకుని వెళ్ళిపోయారు. ఇప్పుడు పోలీసులకు వచ్చి కంప్లైంట్ చేస్తే ఉంది, ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తాం. వాళ్ళు ఇప్పుడు నేపాల్ దాటేసి వెళ్ళిపోయారా, నేపాల్లోకి వెళ్ళిపోయారా, ఇంకెక్కడన్నా మారువేషంలో తిరుగుతున్నారా, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో తెలుస్తాయి. సో ఏదేమైనప్పటికీ ఇప్పటికైనా హైదరాబాదులో ఉన్నటువంటి సంపన్నులు ఎవరైనా పెద్ద పెద్ద ఇళ్లలో నేపాలీ వాళ్ళు పనిచేస్తూ ఉంటే ఇప్పటికైనా వాళ్ళకి సంబంధించిన ఆధారాలు, ఇన్ఫర్మేషన్ అంతా కూడా పోలీసులకు ఇవ్వండి. సో ఈ కేసు గురించి ఇంకా పోలీసులు ఏం మాట్లాడతారు, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చిందన్నది 1-2 రోజుల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. ఈ వీడియో మీద తప్పకుండా మీ అభిప్రాయం కామెంట్ చేయండి. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.